పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడించిన మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 51వ కీర్తన 12వ వాక్యం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 12. నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచును. ఈరోజు నా అంశం సమ్మతి గల మనస్సు. సమ్మతి గల మనస్సు నాకు కలుగచేసి నన్ను దృఢపరచమంటున్నాడు భక్తుడు. అపోస్తుల కార్యంలో పౌలంటారు, దేవుని సంకల్పం అంతయు మీకు తెలియజేయకుండా ఏది నేను దాచుకొనలేదు. దేవుని సంకల్పం అంతటిని మీకు నేను తెలియజేస్తూనే ఉన్నా. వాటిని తెలియచేయకుండా నేను కొద్దిగా నేను దాచిపెట్టుకోలేదు. మన దేవుడు ఎవరో తెలుసుకోవటం, మనమెవరమో తెలుసుకోవటం, ఆయన మన పట్ల సంకల్పించిన సంకల్పాలను తెలుసుకోవటం దేవుని సంకల్పం. మనము సమ్మతి కలిగిన మనస్సును చెయ్యాలి. సమ్మతి కలిగిన మనస్సు కలిగి ఉండాలి. సమ్మతి అంటే ఇద్దరి మధ్య ఉండే అగ్రిమెంట్ లాంటిది. అదేనా? ఇద్దరి మధ్య ఉండే అగ్రిమెంట్ లాంటిది. ఒకరు సమ్మతిగా ఉండి మరొకడు సమ్మతిగా లేకపోతే అది అగ్రిమెంట్ కాదు. ఇద్దరు సమ్మతి చేయబడాలి, ఇద్దరు సమ్మతి కలిగి ఉండాలి. దీన్ని అగ్రిమెంట్ అని, ఒడంబడిక అని, ఒప్పుకోలని చెప్పుకుంటూ ఉంటాం. మా ఇద్దరి మధ్య ఉన్న ఒప్పుకోలు, మా ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్, మా ఇద్దరి మధ్య ఉన్న ఒడంబడిక అని మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మన మనసు కానివ్వండి, మన జీవితం కానివ్వండి, సమ్మతి కలిగి ఉంటే అది సమ్మతి పరచబడకుండా ఉంటూ ఉంటాయి. పిల్లల సమ్మతి కలిగి ఉండకుండా కొన్నిసార్లు ఇండిపెండెంట్ గా ఉండటానికి మన జీవితాలు పదులు పెడుతూ ఉంటాం. ఎవరితో సమ్మతి కలిగి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడం. ఎక్కువగా ఈనాడు ఇండిపెండెంట్ గా ఉండటానికే ఇష్టపడుతూ ఉంటాం. ఎక్కువ మనము పార్టీలో చూసినా, కంపెనీల్లో చూసినా, ఎక్కడ చూసినా, వ్యాపారాల్లో చూసినా స్పిరిట్ లాంటి ఆలోచనలు కనిపిస్తాయి. కానీ వారి మధ్య ఆ ఒడంబడిక అనేది ఉండదు. స్వేచ్ఛగా ఉండటానికే ఈనాడు మానవుడు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఒక పరిపక్వమైన సమ్మతి కలిగిన జీవితాన్ని చేయటానికి మానవుడు ఇష్టపడట్లేదు. స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు కదా, స్వేచ్ఛుండగోరువారు వేరుండగోరుతాడు, స్వేచ్ఛను కోరుకునేవాడు వేరుగా ఉంటాడంట. వేరుండగోరువాడు స్వేచ్ఛను కోరుకుంటాడు. కలిసి ఉండేవాడు విడిపోవాలని ఆశపడితే, విడిపోయి బ్రతుకుచున్న వాడికేమో కలిసి ఉండటం ఇష్టం. స్వేచ్ఛను కోరుకునేవాడు వేరుగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. వాడెవరిలో కలవడు, వాడు ఎవరిలో కలిసిపోడు. ఒకరి
ఒకరితో కలిసి ఒక నిత్య ఉడంబడికకు వాడు రాడు. వాడు జీవితం ఏంటంటే ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడు. స్వేచ్ఛ అనేది ఇండిపెండెంట్ గా బ్రతకటానికి, ప్రియులరా, వేరుండటానికే ఎక్కువగా ఇష్టపరుస్తూ ఉంటది. ఎగ్జాంపుల్కి ఒక మెకానిక్ దగ్గర పని నేర్చుకోవడానికి ఒక అబ్బాయి వస్తే వీడిని పెట్టుకుంటే పడుంటాడే అనుకుంటాడు అతను. ఆ అబ్బాయి స్వేచ్ఛ అనే ఆత్మ అతనిలో పనిచేస్తూ ఉంటది. ఆ అబ్బాయి మనసులో స్వేచ్ఛ అనే ఆత్మ పనిచేస్తూ ఉంటది. పనంతా ఎప్పుడు నేర్చుకుందామా, ఈ మేస్త్రిని వదిలిపెట్టేసి ఇంకో చోటుకి పోయి మరలా కొత్తగా పని ప్రారంభించుకుందామా. వీడి ఆత్మ ఏం పని చేస్తుందంటే స్వేచ్ఛాతనానికి అలవాటు పడిపోయి కొన్నాళ్ళు అక్కడ పని నేర్చుకొని మరి కొన్నాటికి వేరే చోటుకి వెళ్ళి మరో షాపు తయారు చేసుకుందాం, పెట్టుకుందాం, మనది మనం సంపాదించుకుందాం అనే ఊహాగానాలలో, ఆలోచనలో ఈనాడు మానవుడు ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా, ఈనాడు సేవకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ ఎక్సెట్రా ఎవరైనా ఇట్లాగే ఉన్నారు. సేవకులైనా చూడండి, కొన్నాళ్ళు ఒక వ్యక్తి దగ్గర తర్ఫీదు పొంది అక్కడ కొంచెం ఇరుగ్గా అనిపించింది అనుకో, విసుగ్గా అనిపించింది అనుకో, వేరే చోటికి వెళ్ళి మరొక సంఘాన్ని స్థాపించేద్దాం అని అనుకుంటారు. అదే రాస్తాడు సామెతల గ్రంథంలో, స్వేచ్ఛుండ కోరువాడు వేరుండటానికి ఇష్టపడతాడు. వేరుగా ఉండేవాడు, ఒంటరితనములో ఉండేవాడు, ఏకాంతంగా తన జీవితాన్ని నడిపించుకునేవాడు ఒక బంధాన్ని కోరుకుంటాడు. బౌండింగ్ ఉండాలి. ఈ బౌండింగ్ దేవునికి నీకు మధ్య ఉన్నప్పుడు నీవు సమ్మతి కలిగిన మనస్సును చేస్తావు, సమ్మతి కలిగిన జీవితాన్ని చేస్తావు, సమ్మతి కలిగి ఉంటావు. వేరుండటానికి ఎక్కువగా ఇష్టపడవు. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఇండిపెండెంట్ మైండ్ పనిచేస్తుంది. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారు వారి స్వేచ్ఛను వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. కొద్దిగా తెలిస్తే అంతా తెలిసిపోయినట్టే. సమ్మతి కలిగి ఉందామని అనుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. చాలా అరుదుగా, 100లో 1%. స్వేచ్ఛగా ఉందాం అని అనుకునేవారు 100లో 99% మంది ఉంటారు. సమ్మతి పరచబడవలసిన విషయాల్లో సమ్మతిని అవసరముగా కోరుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సమ్మతిగా లేని వారు తోటవారితో సమ్మతిగా ఉండటానికి తహతహలాడుతూ ఉంటారు. సమ్మతిగా లేని వారు తన తోటి వారితో సమ్మతి కలిగి ఉండాలని, అట్టి జీవితము కావాలని వారి జీవితంలో తహతహలాడుతూ ఉంటారు. కానీ సమ్మతి కలిగి వద్దు, స్వేచ్ఛగా ఉందాం అనుకునేవాడు ఎప్పుడు బయటపడదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కీర్తనకారుడు అంటాడు, ఒక నిర్దిష్టమైన మంచి మాట ఇది, నన్ను దృఢపరచు, నన్ను స్థిరపరచు, నన్ను సిద్ధపరచు, సమ్మతి కలిగిన మనస్సును నాకు దయచేయి. ఆ సమ్మతి కలిగిన మనస్సును నాకు దయచేసి నన్ను దృఢపరచు. కొన్ని వస్తువులు, బల్బులు, వాహనాలు లూజ్ అయినట్టు ఈనాడు మనిషి శరీరములో
మనసు లూజ్ అయిపోతుంది. మనిషి శరీరంలో మనసు అనేది లూజ్ అయిపోతుంది. మీరు గమనించారా? బోల్టులు వెహికల్స్ కి లేదా ఏదైనా మెకానిక్ షాప్కి వెళ్ళినా ఏదైనా బోల్ట్ లూజ్ అయిపోతే వాడు ఏం చేస్తాడు? టైట్ చేస్తాడు. సమ్మతి. ఈరోజు నీ శరీరంలో నీ మనసు లూజ్ అయిపోయిందా? దేవుని దగ్గరికి వచ్చి వాటిని ఏం చేసుకోవాలి? టైట్ చేయాలి. దుష్ట ఆలోచనలకు, దుష్ట క్రియలకు నువ్వు ఏనాటికి మనస్సు పెట్టకూడదు. నన్ను సిద్ధపరచు అంటున్నాడు. లూజ్ అయితే అవనిలే అని ఊరుకోలేదు. లూజ్ అయితే అవనిలే అని విడిచిపెట్టలేదు. ఒకసారి ఊడిపోతే కదా తెలిసేది దాని విషయం ఏంటో. పోతూ పోతూ కారు యొక్క చక్రాలకు ఉన్న ఆ బోల్ట్ లూజ్ అయిపోయి ఊడిపోయింది అనుకో, బండి ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది, పడిపోతుంది. ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విశ్వాస యాత్రలో నడిచేటప్పుడు, విశ్వాస జీవితం చేసేటప్పుడు నీ శరీరములో దృఢత్వము లేకుండా నీ శరీరంలో అవయవాలు కొంచెం లూజ్ అయినాయి అనుకో, ప్రమాదాల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రార్థన చేయాలి, ప్రభువా నాకు సమ్మతి కలిగిన మనస్సును దయచేయి. నా అంతరంద్రియములలో స్థిరమైన మనస్సు నువ్వు నా అంతరంగములో సిద్ధపరిచే స్థిరమైన మనస్సునివ్వండి. దృఢపరుచుకునే జీవితాన్ని ఇవ్వండి. అవి లూజ్ అవ్వకుండా ఉండటానికి వాటిని టైట్ చేయడానికి కొన్ని బోల్టులు పెడుతూ ఉంటాం. తలుపులు కూడా చూడండి, బోల్ట్ కొంచెం లూజ్ అయింది అనుకో, ఆ తలుపు పట్టిద్దా? ఉంటుందా? వాటిని టైట్ చేయాలనుకుంటాం. ఈరోజు మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస యాత్రలు నడిచేటప్పుడు ఏవి లూజ్ అయిపోయినాయో ఒకసారి ఆలోచించి వాటిని టైట్ చేసుకో, వాటిని దృఢపరుచుకో, వాటిని మార్పునకు తెచ్చుకొని మారు మనసు పొందుటకు సహాయకుడిగా నిలబడు. ఈ భక్తునికి ఇది అర్థమైపోయింది. తన శరీరంలో ఏది దృఢముగా లేదో అది అర్థమైపోయింది. అందుకంటున్నట్టు నన్ను దృఢపరచు. నేను పడిపోతున్నాను, నన్ను దృఢపరచు. నేను జారిపోతున్నాను, నన్ను దృఢపరచు. నేను నీకు దూరమైపోతున్నాను, నాకు సమ్మతి కలిగిన మనస్సు నీవు. అంతకు ముందు ఎప్పుడు మాట్లాడా? అంతకు ముందు పాడుకుంటాడు, యెహోవా నా కాపరి నాకు లేమి. కానీ ఇప్పుడు అంటున్నాడు, చదవండి మరలా చదవండి. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచును. నా రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించు. సమ్మతి కలిగిన మనస్సును నాకు ఇచ్చి నన్ను దృఢపరచు. అంతకుముందు ఎప్పుడైనా మాట్లాడా? చేయకూడని ఒక పని చేసినప్పుడు తద్వారా కలిగే ఆ నష్టం ఏమిటో ముందే పొంచి ఉండే ఆ ప్రమాదం ఏమిటో గుర్తించాడు ఇతడు. ఈ దిశగా మాట్లాడుతున్నాడు. చేయకూడని ఒక పని చేశానయ్యా, దాని వలన వచ్చే ఫలితం ఏమిటో నాకు బాగా తెలుసు. కనుకనే నా రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించు. సమ్మతి కలిగిన మనస్సును నాకు దయచేయి.
నా అంతరింద్రియములలో, నా అంతరంగములో నా మనస్సును దృఢపరచు. ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో పొరపాటు చేశాడు. రెండవది ఊరియా విషయంలో కూడా పొరపాటు చేశాడు. తన భార్యను కోరుకొని వశపరుచుకోవడం ఒక తప్పైతే, ప్రియులారా, ఆ భార్య యొక్క భర్త అయిన ఊరియాను చంపేయడానికి పూనుకున్నాడు. ఇప్పుడు ఎన్ని తప్పులు చేశాడు? 2 చేశాడు. అందుకే అంటాడు, నా రక్షణ ఆనందమును మరలా పుట్టించు. నేను జారిపోయి ఉన్నా, నేను దిగజారిన స్థితిలో ఉన్నా, మరలా నా రక్షణ ఆనందమును పుట్టించు. ఒకప్పటి నా పాత జీవితము, ప్రార్థనా జీవితము మరలా ఈనాడు నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రాకులాడాలి. ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థించే నీవు ఈరోజు చతకలబడిపోతున్నావు దేనికి? ఒకప్పుడు గంటల తరబడి దేవుని సన్నిధిలో మొరపెట్టే నీవు ఈనాడు మంచానికి, ఈనాడు నీవు ప్రార్థనకు దూరం అయిపోతున్నావు. కారణం ఏంటంటే నీ రక్షణ ఆనందమును బట్టి మరలా నీవు దృఢపరచబడటానికి ప్రార్థన చేయట్లా, ఆయనకు సమీపంగా రావట్లేదు. అందుకే అంటున్నాడు దావీదు, అయ్యా ఇదిగో సమ్మతి కలిగిన మనస్సు నాకు ఇవ్వండి, సమ్మతి కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వు, నన్ను దృఢపరచు, నన్ను బాగు చేయి. నేను తెలిసి తెలియక పడిపోయాను, నీ నుండి నేను జారిపోయాను, నీ నుండి వేరైపోయాను, నీకు దూరంగా పారిపోయాను. ఇదిగో నాకు సమ్మతి కలిగిన మనస్సునివ్వమని ప్రభువుని అడుగుతున్నాడు. మరి నీ విషయం ఏంటి? వీళ్ళదా ఎప్పుడైతే బెత్షెబా విషయంలో పాపం చేశాడో వెంటనే చిన్న ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు. తన హృదయంలో పుట్టిన మాట ఇది. అంతకుముందు ఎప్పుడు మాట్లాడలా, అంతకుముందు ఎప్పుడు అట్లా వ్యక్తపరచుకోవాలా దావీదు. ఈ కీర్తన పాడుకుంటూ చెప్తున్నాడు, నాకు మరలా సమ్మతి కలిగిన దృఢమైన జీవితాన్ని ఇవ్వండి. వీళ్ళరా, ఈ కీర్తన వంటి కీర్తన ఎక్కడా కనబడదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ కీర్తనలోనే వాడాడు ఆ మాట, సమ్మతి కలిగిన జీవితాన్ని దయచేయి, సమ్మతి కలిగిన బ్రతుకును నాకు దయచేయి, నన్ను శుద్ధినిగా చేయి. తనకు అర్థమైపోయింది తన శరీరంలో అవయవ ప్రపంచం అంతా తప్పు త్రోవలో పోతుందని. తన శరీరంలో తన అవయవాలన్నీ ఒక తప్పు త్రోవలో పోతుందన్న విషయము తనకు బాగా అర్థమైపోయి అంటున్నాడు, నన్ను దృఢపరచు. తన శరీరము తన కంట్రోల్లో లేదు, కంట్రోల్ తప్పిందన్న విషయము దావీదుకు అర్థమైపోయింది. శరీరము, ఆత్మ, ప్రాణము కంట్రోల్లో లేదు అన్న విషయము అర్థమైపోయి ఈ ప్రార్థన చేస్తున్నాడు, ఈ మొర వింటున్నాడు, ఈ పాట పాడుతున్నాడు. మళ్ళా చదవండి, మళ్ళా ఎన్నిసార్లు చదివినా తనివి తీరనిది. అన్నిసార్లు నీ స్థితిని గుర్తు చేస్తుంది అది. నా రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించయ్యా, సమ్మతి కలిగిన మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచు నాయన. ఇప్పుడు మీరు సమ్మతి కలిగి ఉన్నారా? నీ శరీరంలోని అవయవాలు కంట్రోల్ తప్పితే దిగజారిపోయే స్థితి వస్తుంది. కంట్రోల్ తప్పిపోయినందుకే ఇలాంటి స్థితికి నేను దిగజారిపోయానని ఆయనకు అర్థమైపోయి ఈ పాట పాడుతున్నాడు. లేకపోతే చిన్న వయసు నుండి సితార వాయించుకుంటూ ఎన్నో పాటలు పాడుకుంటూ దేవుని తోడును కోరుకుంటూ ఎలుగు బండ్ల సైతము, తోడేళ్ల సైతము అన్నిటినీ రోషముగా చంపి, చిన్నతనములోనే గొల్యాతు వంటి వాటిని చంపి ప్రభు ఎదుట నిలబడ్డాడు కదా. దేవుని యుద్ధాలన్నీ చేస్తూ తిరుగులేని ఒక అఖండమైన విజయాన్ని సంపాదించిన దావీదేనా ఈ మాట చెప్తుంది?
అంటున్నాడు, తన శరీరము తన కంట్రోల్లో లేనందున వ్యక్తపరుస్తున్నాడు, నాకు దృఢమైన జీవితాన్ని, దృఢమైన బ్రతుకునేవయ్యా. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఓ మంచి సమర్పణ కలిగిన జీవితాన్ని ఈనాడు నువ్వు చేయలేకపోతున్నావేమో. పొంగు వచ్చినప్పుడు దాని మీద 4 కేజీల రాళ్ళు పెట్టండి, ఆగిద్దా? ఆ పొంగు ఆగదు. ఒక్కసారి ఆయనలో ఉన్న ఆ పాప ప్రపంచం ఒక ఎమోషన్ గా పెరిగిపోయింది. ఏం తప్పు చేశానురా, ఎందుకు చేశానా అని ఎమోషనల్ గా దిగజారిపోయి కంట్రోల్ తప్పి ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు, నాయనా నాకు రక్షణ ఆనందమును పుట్టించయ్యా, నాకు సమ్మతి కలిగిన మనస్సును కలుగ చేసి నన్ను దృఢపరచయ్యా. నేను లూజు తప్పిన వాడిని, కంట్రోల్ తప్పాను. నేను గాని ఇలాగే ఉంటే నా జీవితం అయినా నా ఇల్లు మొత్తం పడిపోతుందని గ్రహించాడండి. నేను గాని ఇలాగే ఉంటే నేను పడిపోతాను, కుప్పకూలిపోతాను, నా ఇల్లంతా పడిపోతుంది. హృదయం అనే నా గోపురాన్ని నేను పాడు చేసుకుంటున్నాను. ప్రభువా నాకు ఇప్పుడు సమ్మతి కావాలయ్యా, నాకు సమ్మతిని దయచేయి. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయి ఉంటావు. మరి ఆ వాక్యములో ఉన్న పరమార్థం ఏమిటో ఏనాడైనా గుర్తించావా? ఎందుకో కీర్తన చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆగింది నా మనసు. ఏంటి ఇక్కడ ఎందుకు ఎట్లా వాడాడు అనిపించింది. ఇక్కడ ఇట్లా వాడటానికి గల కారణం ఏంటి అని ప్రార్థనా పూర్వకంగా అంతా తీరి చూస్తే వచ్చిన పరిణామం ఇది. పౌలు గారు ఇతరులకు రాశాడు, కానీ తన జీవితాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఒకనాడు ఉండాడు. ఇతరులకు రాసేటప్పుడు బాగానే రాశాడు, తన జీవితాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాక దినదినము నేను చనిపోతున్నానన్నాడు. ప్రతిరోజు నేను మరణమవుతున్నాను. ఒకళ్ళకి చెప్పేటప్పుడు బాగానే చెప్పాడు, ఒకళ్ళకి రాసేటప్పుడు ఉత్తరం బాగానే రాశాడు. తన జీవితం దగ్గరికి వచ్చేసరికి పౌలు గారు అంటారు, ఇదిగో దినదినము నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, చనిపోతున్నాను. ఎందుకో తెలుసా? నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఎక్కడ నా శరీరం కంట్రోల్ తప్పిపోతుందేమోనన్న భయం పౌలు గారికి. ప్రతి క్షణం తన శరీరాన్ని తాను నలగొట్టుకున్నాడండి. అంటాడు నిద్రాహారాల విషయమైనను జాగరములతోనూ ప్రతిదినము నేను ఆయనకు సమీపముగా వెళ్తున్నాను. మన అవయవ ప్రపంచంలో ఒకదానికొకటి కంట్రోల్ తప్పితే జరిగే పరిణామాలు చాలా వేరుగా ఉంటాయి. వాటిని కంట్రోల్ తప్పకుండా చూసుకోవాలి. దేవునితో, సంఘముతో, సేవకులతో, సమాజముతో మంచి బంధాలను కోల్పోయే ఈ ప్రమాదాలు ఉంటాయి. ఆ అవయవాలు కంట్రోల్ తప్పితే మనమే సమ్మతిని పోగొట్టుకుంటాం. పిల్లరా, మనకే సమ్మతి ఉంటే సమ్మతి పరచబడే విషయంలో సమ్మతి కలిగి జీవిస్తాం. దావీదు అదే అంటున్నాడు, నాయనా పడిపోయాను, నాయనా జారిపోయాను, నాయనా తెలుసో తెలియకో నీ నుండి దూరం అయిపోయాను. నాకు సమ్మతి కలిగిన జీవితాన్ని ఇవ్వవా, నాకు సమ్మతి కలిగిన బ్రతుకును దయచేయమని ప్రాధేయపడుతున్నాడు దేవుని దగ్గర. నన్ను దృఢపరచు ప్రభువా.
నన్ను దృఢపరచయ్యా, నన్ను దృఢపరచు. మనకు దేనితో సమ్మతి కలిగి ఉండాలి, మనం దేవునితో సమ్మతి కలిగి ఉండాలో చూద్దాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తా, ఎక్కువ లాంగ్ తీసుకెళ్ళను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? సింహము అడవిలో గర్జించిన ఏమీ పట్టుకొనకుండానే గుహలో నుండి బొబ్బర పెట్టున. చాలు, ఇప్పుడు ఫస్ట్ లైన్ లోనే ఉంది. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుస్తారా? దేవునికి నాకు మధ్యలో ఒక సమ్మతి ఉండాలి అని నువ్వు అనుకోవాలి. సమ్మతి లేకుండా దేవునితో కలిసి నడుస్తావా? నడవలేవు కదా. మొట్టమొదటి మాట, దేవునికి నీకు మధ్యలో ఓ బౌండింగ్ ఉండాలి, సమ్మతి ఉండాలి. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుతురా? ఎవరు ఇద్దరు అంటే, ఒకటి మన ప్రభువైన యేసయ్య అయితే, రెండవది నీవు గాని నేను గాని. మనకు దేవుని మధ్యలో సమ్మతి ఉండాలి, మనకు దేవునితో ఒక బౌండింగ్ ఉండాలి, మనకు దేవునికి మధ్యలో ఒక ఒడంబడిక ఉండాలి, మనకు దేవునికి మధ్యలో సమ్మతి ఉండాలి. అందుకు యెషయా అంటాడు, యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యములో ఒక మాట అంటాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము పోయి వివాదమును తీర్చుకుందాం. మీ పాపము రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. చాలు ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, జనవరి మాసము మొదలుకొని ఈ దినము వరకు మన మధ్యలో జరిగే వివాదమును తీర్చుకుందామురా. వివాదము అంటే గొడవలే కదా, కాదా? గొడవలు కదా. వివాదమును తీర్చుకుందామురా. ఏనాడైనా ప్రార్థన చేసావా? నీకు నాకు గొడవలేంటి అసలు? దేవునికి నీకు మధ్య గొడవ ఏంటండి? నీకు దేవునికి మధ్య గొడవలు పెట్టేది అపవాదియగు సాతాను. మహానారదుడు వాడు అన్ని చిచ్చులు పెడుతూ ప్రక్కకు తొలగిపోతాడు. ఎవడీడు? నారదుడు. అక్కడ ఇక్కడ నాట్యం ఆడుతూ ఉంటాడు. ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, చిచ్చులు పెడుతూ గొడవలు పెడుతూ సమ్మతి లేకుండా చేసేవాడు. సాతానుగాడు ఎప్పుడు వాడికి మనకు గొడవలు పెట్టుకోడు, వాడికి మనకు గొడవలు ఎప్పటికీ ఉండవు. మనకు దేవునికి గొడవలు పెడతాడు. వాడు మనతో చాలా ఐక్యంగా ఉంటాడు. మనకు ఏది కావాలంటే అది ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ భూలోక మహిమంతటిని మనకు ఇచ్చేస్తాడు. మనలను వారితో ఐక్యపరచుకోవడానికి, మొగ్గు చూపుకోవడానికి దేనికైనా తెగిస్తాడు. వాడు ఏమి చేస్తాడో
మనకు చెప్పేది మనకు చెప్పే చేస్తాడు. పిల్లరా, దేవునికి చెప్పేది దేవునికి చెప్పి, నీకు చెప్పేది నీకు చెప్పి, నీకు దేవునికి మధ్య గొడవలు పెట్టి విడిపోయేటట్టు దారి తీస్తాడు. చెప్పే ప్రతి మాట ఏదో చెప్పాలని బైబిల్ చదివేసి చెప్పటమే కాదు, నా ప్రార్థనలోను, ధ్యానములోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను ప్రార్థించి వివరించి చెబుతున్న మాట ఇది. నీకును దేవునికి మధ్య వాడు నారదుడు వలె గొడవలు పెట్టేసి, దేవునికి చెప్పేది దేవునికి చెప్పి, నీకు చెప్పేది నీకు చెప్పి, దేవుని నుండి నిన్ను, నీ నుండి దేవుణ్ణి దూరం చేసేస్తాడు. చదువుకుంటూ చెప్పేసి వెళ్ళిపోవచ్చు, అర్థమవ్వాలి కదా. ఎన్నో రోజులు ప్రార్థన చేసి రాసుకున్న ప్రసంగం. అసలు దేవునికి మనకి మధ్య గొడవలు ఏంటి? అసలు ఎందుకు వస్తాయి గొడవలు? దేవునికి మనకు మధ్య గొడవలు ఏమిటంటే పాపం. ఏంటి? పాపం. మన పాపములు రక్తము వలె ఎర్రవైనను హిమము వలె ఏమవ్వాలి? తెల్లబడాలి. మీ పాపములు రక్తము వలె, కెంపముల వలె ఎర్రగా ఉన్నంత కాలము నీకు నాకు మధ్య గొడవలు తప్పమంటాడు దేవుడు. అవి హిమము వలె తెల్లవేయాలి. రండి పోయి మన వివాదములను చర్చించుకుందాం. వెళ్దామా? చర్చించుకుందామా? దేవునికి మనకి మధ్య ఉన్న ఆ వివాదమును వివరించి విస్తరించి విడాకుల వరకు పోతుంది. ఏడదాకా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకోండి, చిన్న గొడవని సాతానుగాడు ఆడకి తీసుకెళ్తాడు, విడాకుల వరకు తీసుకెళ్తాడు. దేవునికి మనకు మధ్య ఉన్న ఆ వివాదాలను సాతానుగాడు నారదుడు వలె విస్తరింపజేసి విడాకుల వరకు తీసుకెళ్తాడు. ఈరోజు దేవునికి నీకు మధ్య ఉన్న వివాదాలు, గొడవలు విడాకుల దాకా వెళ్తుందా, లేదా తప్పును తెలుసుకొని క్షమాపణ పొంది జీవితాన్ని సరి చేసుకునే జీవితం చేస్తున్నావా? నీ తప్పు తెలుసుకొని క్షమించమని ప్రభువుని అడుగుతున్నావా? దేవునితో వైరానికి దిగుతున్నావా? ఆలోచించి. సంసోను దేవుని దూరంగా వెళ్ళిపోవడానికి ఆ పాపపు వివాదమే కదా, కాదంటారా? దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి సంసోను పాపము కాదంటారా? ఆ వివాదమే కదా సౌలు మీద దేవుని ఆత్మను పోయి దురాత్మను తెచ్చింది. ఆ పాపపు కట్టడాలే కదా దేవుని ఆత్మను దూరం చేసేసి దురాత్మను పొందుకున్నది సౌలు. ఆ వివాదమే కదా శిలోహం ప్రార్థనా మందిరాన్ని విడిచిపోవడానికి దారితీసింది. ప్రారంభంలో ఎంత భక్తిగా, అభిషేకము కలిగి, ఆత్మ కలిగి అభివృద్ధి చెందుతున్న సంసోను ఈ వివాదము వలననే దేవునికి దూరం అయ్యాడు కదా. ఈ వివాదం వలననే శిలోహు మందిరం యొక్క అభివృద్ధి శూన్యంగా మారటం వల్ల చరిత్రలోనే ఉండకుండా దారి తీసింది. దేవునికి మనకు మధ్య సమ్మతి ఉందా? దేవునికి మనకి మధ్య శత్రుత్వం ఉందా? ఇప్పుడు నీవు దేవునికి నీకు మధ్య సమ్మతి కలిగి జీవిస్తున్నావా, శత్రుత్వం కలిగి జీవిస్తున్నావా? ఆలోచించుకో. మనిషికి మనిషి మధ్య సమ్మతి లేకపోతే
4 రోజుల తర్వాత అయినా సమ్మతితో బ్రతకడానికి పూనుకుంటావు. మనిషికి మనిషి మధ్య సమ్మతి లేకపోతే 4 రోజుల తర్వాత అయినా సమ్మతిని కలిగించుకుంటాం, కలిసిపోతాం, శత్రుత్వాన్ని మిత్రుత్వముగా మార్చుకుంటాం. కానీ దానివల్ల అతి పెద్ద భారీ నష్టాలేం జరగవు. దేవునికి మనకు మధ్యలో సమ్మతి లేకపోతే ఆ ఎడబాటును నువ్వు ఎట్లా భరిస్తున్నావు? ఆ ఎడబాటును భరించే శక్తి నీకుందా? మనము ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు అర్థమవుతుంది దేవుని ఆత్మ కలిగి ప్రార్థించుచున్నామా లేదా జనరల్ గా రొటీన్ గా ప్రార్థించుతున్నామా? ఆ కదలికలు మనకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్కి గాలం ఉంటది కదా, చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు గాలం వేసేవారికి ఆ గాలమునకు చేప తాకిందా లేదా అనే కదలిక గాలం పట్టుకున్న వ్యక్తికి అర్థమవుతుంది. చేప ఆ గాలమునకు పట్టుకోకపోతే ఆ గాలములో ఉన్న ఆ యొక్క గాలం వేసేవాడి చేతికి పట్టుకుంటే బరువు వచ్చింది, పట్టుకోకపోతే తేలికగానే ఉంటది. నీకు కూడా అర్థమవ్వాలి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి మొర వింటున్నాడా లేదా? అర్థమవుతుందా? నిజ విశ్వాసికి అర్థమైపోతుంది దేవుడు తన పక్షమున ఉన్నాడో లేడో. నిత్యము ప్రార్థన చేసే విశ్వాసికి అర్థమవుతుంది. నిజ విశ్వాసికి అర్థమైపోతుంది దేవునికి మనకు మధ్య సమ్మతి ఉందో లేదో అనే తాకడి అర్థం చేసుకుంటాడు. అంతటిని సంతృప్తి కలిగి చేసే ప్రార్థన రోజు రోజుకి అలాగే ఉందా, తగ్గిపోతుందా? ఇప్పుడు ఇంట్లో అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, అందరం కలిసి ప్రార్థన చేసే ఆ సమ్మతి కలిగిన ప్రార్థన ఉందా? రోజు రోజుకు దూరం అయిపోతుందా? కొన్ని విషయాల్లో దేవుడు నా ముఖమును చూడలేకపోతున్నాడు, కోపించుకుంటున్నాడని మాట్లాడతాం. ఎందుకు కోపిస్తున్నాడు, ఎందుకు చూడలేకపోతున్నాడు? దానిని ఏనాడైనా గుర్తించినావా? కొన్ని నెలలుగా ఒక వ్యక్తిని నేను దగ్గర చేసుకోవడం లేదు. పిల్లలా, అవతలి వ్యక్తికి దూరం పెడుతున్నాను అని అంటే అతని వలన ఆ దూరం ఎందుకు వచ్చిందో అర్థమయ్యే ఉంటది కదా. అలా దూరం పెట్టినప్పుడే ఆ బాధ విలువ ఏమిటో మనకు కూడా అర్థమవుతుంది కదా. అవ్వాలని చాలాసార్లు నేను కొందరిని దూరం పెడుతూ ఉంటా. దగ్గర పెట్టుకున్నామంటే మన విలువ అర్థం కాదు. అందుకే కొన్నిసార్లు దేవుడు మనల్ని కొంచెం అట్లా తోసి మనల్ని అట్లా చేరదీస్తాడు. అందుకే వస్తాయి శ్రమలు, కష్టాలు, బాధలు. రెప్పలాంటి ఆ యొక్క శ్రమలు నీ జీవితంలో రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు కొద్దిగా దూరం పెట్టకపోతే నువ్వు ప్రార్థన చేయవు. ఆయన దూరం పెడితేనే ఆ దూరమును భరించలేనంత ఆ యొక్క జీవితాన్ని గమనించి భక్తిపరుడు అయితే ప్రార్థనలో గడుపుతాను. నాకెందుకు వస్తున్నాయన్న కష్టాలు, నాకెందుకు వస్తాయి? నీకు రాక ఎవరికి వస్తాయి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. మన హృదయములో, మన మనస్సాక్షి దేవుని విషయములో ఏ విషయాల్లో దోషారోపణ కలిగి ఉన్నామో వాటి విషయాల్లో మనము సమ్మతి కలిగి జీవించాలి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు తన హృదయము కంటే అధికుడై గనుక
చేయునో, ఏ ఏ విషయాల్లో నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుందో ఆయా విషయములలో ఆయన ఎదుట సమ్మతిపరచుకోవాలి. ఏ ఏ విషయాల్లో దేవునికి నీవు వ్యతిరేకంగా పాపము చేస్తున్నావో, తప్పుడు త్రోవలు నడుస్తున్నావో వాటిని సరి చేసుకొని సమ్మతి కలిగి దేవుని ఎదుట నిలబడాలి. దేవుని విషయాల్లో నీవు ఏ ఏ పొరపాటు చేసావో ఆ విషయాల్లో సమ్మతి కలిగి జీవించాలి. నీవు చేసే పొరపాట్లు దేవుడు దిగి వచ్చి నీవు ఈ తప్పు చేసావురా అని నీకు చెప్పడు. నీ మనస్సాక్షి నిన్ను గర్తింపునకు తీసుకొస్తుంది. నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. నీ మనస్సు నీ హృదయమును చెబుతా ఉంటది, ఇదిగో ఈ విషయములో అని ప్రతిదాన్ని తోడుతూ ఉంటది. పిల్లరా, లోతైన బావిలో నుండి నీళ్లు తోడినట్టు ఈ విషయంలో తప్పు చేశావు, ఈ విషయంలో తప్పు చేశావు అని ప్రతి క్షణము అది నిన్ను వెంటాడుతూనే ఉంటది. కనుక ఆయా విషయములో మన హృదయములను సరి చేసుకుంటూ సమ్మతి చేసుకుంటూ దేవునిలో సమ్మతి కలిగి జీవించే అనుభవంలోకి రావాలి. యాకోబు పుస్తకం 4వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. దేవునికి మనకు మధ్య శత్రుత్వం ఉండకూడదు. బిలాముతో దేవదూత అంటారు, దేవుడు నీకు విరోధి ఆయను, వెళ్ళవద్దు అన్నాడు కదా, ఎందుకు వెళుతున్నావు? అందుకే నీవు దేవునికి విరోధిగా నడిచావు కనుక దేవుడు నిన్ను ఎడబాసాడురా. 4:4 యాకోబు 4:4. ఈ లోక స్నేహము దేవునితో వైరమని తెలీదా? కాబట్టి ఎవరు ఇప్పుడు శత్రువు? ఎన్నిసార్లు చదివి ఉంటాను ఈ వాక్యం? ఏనాడైనా మెదడుకి ఎక్కిందా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. లోక స్నేహము దేవునికి శత్రువు లాంటిది. బిలాము, దేవుడు వద్దన్న పని చేస్తున్నావు, ధనం మీద ఆశ పెట్టుకున్నావు కనుక దేవుడు నిన్ను ఎడబాసాడు. బిలాము అలా లోపలికి వెళితే దేవుడు అతనితో ప్రత్యక్షంగా మాట్లాడతాడండి. తన మొదటి జీవితంలో బట్టి కొందరిని దేవుడు విరోధిగా అయ్యి శత్రువు అయ్యి ఎడబాసిన రోజులు కూడా ఉన్నాయి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 10వ వాక్యమును చదువుకుంటూ పోతే సొలొమోను ప్రారంభ దశల్లో చాలా బాగున్నాడు, ప్రేమ గలవాడు, దేవునిని ఎంతో ప్రేమించిన వాడు అని వాక్యం సెలవిస్తుంది. 1000 బలులు అర్పించిన వాడు. దేవుడు అతనితో అన్నాడు, నీవు అన్య దేవతలను వెంబడించవద్దు. కానీ అతడు ఏం చేశాడు? వెంబడించాడు కదా, వెంబడించలేదా? వెంబడించాడు. సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి ఏమైంది? ఇప్పుడు తొలగిపోయింది. చదువు. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. ఇప్పుడు ఎవరి యొద్ద నుండి తొలగిపోయింది? దేవుని యొద్ద నుండి సొలొమోను హృదయము తొలగిపోయింది. కారణం, ఇతర దేవతలను పూజించాడు. కొండ పగిలిపోయిన తరువాత దానిని మరలా ఎట్లా అతక పెడతామండి? అతక పెడతామా? అగ్రిమెంట్ సమ్మతి కాస్త శత్రుత్వం అయిన తర్వాత మరలా మిత్రుత్వం రాదు కదా. ద్రాక్షావల్లికి తీగకు మధ్యలో కనెక్షన్ ఊడిపోతే మరలా కనెక్షన్ పుట్టిద్దా? నీకు దేవునికి ఏదైనా ఎడబాటు అనిపిస్తే వెంటనే సమాధానపడు. ఈరోజు
బంధాలు తెగిపోతే సరి చేసుకొని కట్టుకో. బంధాలు తెగకపోతే సంతోషించండి, దానిని వృద్ధి చేసుకో. అహష్వేరోషు రాజుకు వష్టిని చూస్తే ముఖం మండిపోయే కోపం వచ్చింది. వష్టిని చూస్తే ముఖం మండిపోయేంత కోపం వచ్చింది అహష్వేరోషు రాజుకి. మరి ఎస్తేరును చూస్తే ఒక్కసారికి ఏమవుతాడు? మెలికలు తిరిగిపోతాడు. పిల్లరా, ఎందుకని అలా? ఆమె అందగతే. ఎవరు ఎవరు వస్తి అంత అందగత్తె కాదు ఎస్తేరు. ఎస్తేరు అంత అందగత్తె కాదు, కానీ ఆమె దేవుని పట్ల ఓ నిర్దిష్టమైన సమయమని గడిపింది. ఎస్తేరు 8వ అధ్యాయం 5వ వాక్యం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం. రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల తమకు 5 సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దానమైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానములో నుండి యూదులను నాశనము చేయవలెనని అగాగీయుడగు హామాను రాయించి తాకీదుల చొప్పున జరుగునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడు. ఈ సమ్మతి ఎప్పుడు పుట్టిందో తెలుసా? 7వ వచనం 3వ వాక్యం. 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైనను నా జనులను నాకు అనుగ్రహింపబడు. నీ దృష్టికి నేను సమ్మతి గల దాననైతే. 3వ వచనం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండి రాజు యొక్క ఖజానాలో ఉండుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా రాజు చేతి ఉంగరము తీసి ఎవరికి పెట్టాడు? ఇప్పుడు సమ్మతి ఎక్కడ కలిగింది? ఎంత మంచి ఒడంబడిక కలిగింది. ఎస్తేరు రాజుతో ఎప్పుడు సమ్మతి కలిగే ఉంటుంది. మనము దేవునితో ఎల్లప్పుడూ సమ్మతి కలిగే ఉండాలి. సమ్మతి అనేది పోకూడదు దేవునికి నీకు మధ్య. వష్టిని రాజు అందరికి చూపించుదాం అనుకున్నాడు. వస్తే ఎట్లా అందరికి చూపిస్తాను అని పిలిస్తే ఆమె రాలేదు, కోపపడింది. ఆ మాటకు శత్రుత్వాన్ని పెంచుకొని వీళ్ళ సమ్మతి లేకుండా ప్రవర్తించింది. దేవునితో మనము ఎప్పుడు సమ్మతి పరచబడుతూనే ఉండాలి. ఆ సమ్మతి కలిగిన జీవితాన్ని నువ్వు చేసినప్పుడు దినదినము దేవుని అభిషేకాన్ని చూస్తూ ఉంటాం. వీళ్ళరా, ఇరువురి మధ్య సమ్మతి ఉండాలి. దేవుని మధ్య నీకు మధ్య సమ్మతి కలిగిన జీవితాన్ని చేసినప్పుడు దీవించబడతావు. ఈ కొద్ది మాటలు నా ప్రభువు మీ వినికిడిలో ఉంచును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటిని ఎదుటే నిలచిన నీపైనే అనురాగ సీమలో
అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితివే, మార్గము చూపిన నీ వైపే. మహిమోన్నతమైన నీ మందలో నన్ను దాచిన నీతో శాలేము నీడయే నాకు మేలాయెను. నా పణలు నీవు పరిశుద్ధపరచు చున్నావని యేసయ్యాని పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని నార్పణలో. ప్రేమస్వరూపి దయగల మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఉదయకాలము పునరుద్ధానపు ఆరాధన బట్టి స్తోత్రాలు నాయనా. ఈ దినము నీతో కలిసి అయా గడుపుటకు కృపనిచ్చావు. గత వారం మొదలుకొని ఈ విశ్రాంతి దినం వరకు మమ్మల్ని విశేషమైన కృపనిచ్చి నడిపించావు. అందును బట్టి స్తోత్రాలు. దయగల మా తండ్రి, నీ పరిశుద్ధ పాదమును బట్టి వేలాది వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించారు, ఆశీర్వదించి బలపరిచి దివెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీకు మాకు మధ్య సమ్మతి అనే వడంబడిక లేకపోతే మా జీవితాలు ప్రభు పాడైపోతాయి, మా బ్రతుకులు పాడైపోతాయి. ప్రభు నీకు మాకు మధ్య ఒక వడంబడికను నాయనా ఇదిగో కట్టుకోవాలని ఆశపడుతున్నాం. నీకు మాకు మధ్య వడంబడిక కలిగి మేము బ్రతకకపోతే అయా అయా ఎడవాల్సిన జీవితాన్ని ఆ యొక్క ప్రభువా ఆ క్షణమును మేము తట్టుకోలేము. మమ్మల్ని ఎడబాయవద్దు. నీ సన్నిధిలో ఓ నిర్దిష్టమైన స్థానంలో ఉంచి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దినన్య సవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభుత్వంతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభునామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. ప్రచితమైన మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండను గాక. ఈ సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు దేవుని సేవకు సమర్పించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.